హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్లో నిర్వహిస్తున్న శోభాయాత్ర ఘనంగా ముందుకు సాగుతోంది. గౌలిగూడలోని రామాలయం నుంచి ప్రారంభమైన శోభాయాత్ర కోటి, కాచిగూడ, ఆర్టీసీ క్రాస్ రోడ్ మీదుగా ముందుకు సాగుతోంది. రామాలయంలో హోమం నిర్వహించి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం శోభాయాత్రను వీహెచ్పీ నేతలు రామరాజు, భగవంతరావు ప్రారంభించారు. నాగ్పూర్కు చెందిన జితేంద్రనాథ్ స్వామీజీ, ఢిల్లీకి చెందిన మనోజ్ వర్మ ర్యాలీలో పాల్గొన్నారు. వేలాది మంది బజరంగ్ దళ్ కార్యకర్తలు శోభాయాత్రలో భారీ ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. రామనామస్మరణతో శోభాయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. కోటిలోని ఆంధ్ర బ్యాంకు వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో భక్తులందరూ సామూహికంగా హనుమాన్ చాలీసాను పఠించారు. ర్యాలీ సందర్భంగా నగర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. श्री गुरु चरण सरोज रजस्सुतो मनसनु अद्दमु शुचिगा विंची रघुपति चरितमु गानमु చేయుచు నాలుగు విధముల ఫలముల నందుము. హనుమాన్ జయంతి వేడుకలను సంగారెడ్డి పట్టణంలోని హిందూ సంస్థలు ఘనంగా నిర్వహించాయి. వేడుకల్లో భాగంగా హనుమాన్ విగ్రహంతో పట్టణ చౌరస్తా నుంచి పాత బస్టాండ్ వరకు భారీ స్థాయిలో ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిన్న పెద్ద అన్న తారతమ్యం లేకుండా భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని విజయవంతం చేశారు. పట్టణం మొత్తం జై హనుమాన్ నామస్మరణతో మార్మోగింది. పలువురు హనుమంతుని వేషధారణతో విశేషంగా ఆకట్టుకున్నారు.